ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట. ఏంటి అమ్ములు పొద్దు నుంచి సర్దుకుంటూనే ఉన్నావు, మామూలుగానే ఉండొచ్చుగా. అమ్మా నా జుట్టు ఊడిపోతుందమ్మా. పనికిరాని షాంపూలు వాడితే అలాగే ఉంటుంది, నా అలాగే కుంకుడుకాయలు వాడు. ఏంటి ట్రై చేసేది, నాకు కళ వచ్చింది నిన్న రాత్రి. కళలో నా జుట్టంతా ఊడిపోయి అలా గుండుగానే పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టారు. గుండా అమ్ములు గుండుతో పెళ్లి చూపులా? ఇదేదో బాగుంది, ట్రై చేద్దాం అమ్ములు. ఏంటి ట్రై చేసేది, అందులో చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు కూడా బట్టతలతోనే ఉన్నాడు. ఫోన్లే కదా అని చూద్దామంటే 4 వెంట్రుకలు కూడా లేవు, అతనికి కూడా గుండు లాగానే ఉంది. ఇంకా మంచిది, ఆ అబ్బాయికి బట్టతలని మనం కట్నం తగ్గించేయచ్చు. అమ్మా నీకు నా పెళ్లి నవ్వులాటంగా ఉందా? నా జుట్టు సంగతి ఏంటో చెప్పమ్మా. జుట్టు సంగతి అలా ఉంచు, మనం వంట పని మొదలెడితే బాగుంటుంది. ఏం చేస్తున్నావు? పొయ్యి వెలిగించు. షాయి జీరా. షాయి జీరానా? షాయి జీరా రైస్ అంటే ఎలా చేస్తారు ఇది? అన్నం ఉడికిచ్చేసి పొంగు రాగానే ఆ మూత తీసి అన్నం ఉడకంగానే దాన్ని మళ్ళీ సిమ్లో పెట్టేసి అన్నం అయ్యాక అది దింపేసి తర్వాత ఉల్లిగడ్డలు ఇలా కోసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకేమేం కావాలి? దీనికి ఉల్లిపాయలు కావాలి మనకి, కొంచెం జింజర్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి ముద్ద, నెయ్యి, జీడి పలుకులు, బాదాము, తినక. బా ఓకే, వంట చేయాలమ్మా మనము. ఇదో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలమ్మా? ఈ 2 నానబెట్టి నీళ్ళు తీసుకొని ఇదో ఇందులో వేసి నానబెట్టి. అవి ఒక 10 గ్రాములు చాలు. వాటర్ ఎంత? ఓకేనా? ఇది ఉత్త నానబెట్టేంత నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఎన్ని కట్ చేసుకోవాలమ్మా? ఉల్లిగడ్డ ఒకటి సరిపోతుంది. ఇప్పుడు బియ్యం ఉడుకుతుంది కదా, ఉప్పు వేసుకోవాలి. అమ్ములో ఉప్పు జస్ట్ 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉడికేటప్పుడే వేసేసుకోవాలా? ఎందుకని? సరిగ్గా ఈవెన్గా అబ్జార్బ్ అవుతుంది. పై నుంచి జల్లలేం కదా, అప్పుడు అబ్జార్ప్షన్ అవ్వదు కదా. అవును, ఉడికేటప్పుడే వేస్తే కలిసిపోతుంది అంతా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలమ్మా? దాన్ని ఏం చేయకూడదు, ఎక్కువ కలిపితే అన్నం ఏమైపోతుంది. ఇప్పుడు పదును మీద ఉంది కదా, ముక్కలు అయిపోతుంది. కాబట్టి లైట్గా అలా కలిపేసి ఉంచేస్తే అది ఉడుకుతూ ఉంటుంది. ఓకే, ఉడికేలోగా మనం పోపు తయారు చేద్దాం. తడక వేయాలి దీనికి. చేస్తున్నా, నాకు తెలుసు నీకేం కావాలో. ఇదే కదా, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది నీతో. నీ వల్లేనే సుబ్బులు. అమ్ములు ముందు పొయ్యి వెలిగించు. ఇప్పుడు ఇందులో నూనె వేసుకోవాలి. నూనె కాదు, నెయ్యి వేసుకో. నెయ్యి వేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుందా? అవును, 2 టీ స్పూన్స్. అమ్ములు ఇవి తొందరగా మిక్సీలో వేసి, పెద్ద జార్లో వేయకు, చిన్న జార్లో వేసి తొందరగా పేస్ట్ చేసి తీసుకురా. అలాగే అమ్మా, చూడు దీంట్లో కొంచెం నీళ్ళు. మనం ఏ బాదాం ఇంకా జీడిపప్పు నానబెట్టుకుని ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేస్తున్నాం. ఈ పేస్ట్ ఏం చేసుకోవాలమ్మా? ఇప్పుడు దీంట్లో వేస్తాం లాస్ట్లో. ముందు చూడు, అలా పెట్టి పక్కకు పెట్టి ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర. 1/2. ఓకే, దీంట్లో ఇప్పుడు జీడిపప్పులు. ఓకే, జీడిపప్పుతో టేస్ట్ వస్తుంది. ఇంకా కొన్ని కిస్మిస్ కూడానా వేస్తున్నాం. డ్రై ఫ్రూట్స్, ఫుల్ హెల్దీ రైస్ అన్నమాట. ఇప్పుడు ఇది మనం చేసేది హెల్దీ షాజీరా రైస్. ఒక పచ్చిమిరపకాయ, మిర్చిని పీసెస్ గా కట్ చేయకుండా నిలువుగా కట్ చేసి వేస్తాం. ఇది ఒరిజినల్ గా మహారాష్ట్ర వాళ్ళు పోపుగా కిస్మిస్ 2 మెంతులు కూడా వేసుకుంటారన్నమాట దీంట్లో. మెంతులు కూడానా? ఓకే,
మనం వేసుకోకపోయినా పర్వాలేదా? పర్వాలేదు. ఓకే. ఇవన్నీ బ్రౌన్ అయ్యాయి కదా, కాజు కిస్మిస్. అవును, వేగింది కదా. అంటే ఇప్పుడు ఇందులో రైస్ లో కూడా ఉప్పు కలిపాం కదమ్మా, మరి ఇందులో ఉప్పు ఎప్పుడైనా ఫ్లేవర్స్ ని బయటికి తీసుకొస్తుంది అనమాట. దీనిలో నుంచి మనం ఈ గార్నిష్ ముందేసేస్తున్నాం. ఓకే. క్యాజూ నట్స్, రైస్ అంటే మనం కిస్మిస్ వాడాము ఇక్కడ. జీడిపప్పు, కిస్మిస్, జీలకర్ర. అమ్మా మరి విడిగా ఇందులో వేరే స్పైసెస్ యాడ్ చేయం కదా, మరి 2 మిర్చీలు చాలా సరిపోతుంది. ఇది ఎక్కువ స్పైసీగా ఉండకూడదు. ఇప్పుడు మనం ఈ నెయ్యి ఉంది కదా, అవును, ఈ నెయ్యిలో ఉల్లిపాయలు వేస్తాం. ఇది కూడా మనకి క్వాంటిటీకి సరిపడా, మన క్వాంటిటీకి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు. అమ్మా ఈ షాజీరా రైస్ లో మనం వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చా? లేదు, వేయకూడదు. ఇది ఓన్లీ జీలకర్ర అన్నం. ఓన్లీ జీలకర్ర, ఇంకా ఏం వేయకూడదు. మనం ఏం వేసినప్పుడు ఈ ముద్ద ఒకటి పెడతాం అనమాట. ఏ ముద్ద పెడుతున్నాము? బాదాం ఇంకా కాజు, జీడిపప్పును బాదాం వేసిన పేస్ట్తో మనం దాన్ని ఇప్పుడు ఉల్లిపాయలతో ఈ పేస్ట్ మిక్స్ చేస్తాం. దాన్ని కూడా దీంట్లో వేయించాలి. కొంచెం ఉల్లిపాయలు వేగాక. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా బ్లాండ్ డిష్ కదా, జీరా రైస్ అని అంటున్నాం కదా, జీలకర్ర లేకుండా ప్లెయిన్ కాబట్టి మనం దీన్ని కొంచెం స్పైస్ అప్ చేస్తాం అనమాట. పెప్పీగా ఉండాలనుకుంటే లైట్ గా జింజర్ గార్లిక్ వేసుకోవాలన్నమాట. అల్లం ఇంకా వెల్లుల్లి కలిసిన పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ వేయచ్చామా? ఇది వేగలేదు ఉల్లి కదా, ఇంకొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అది వేద్దాం. మంట తక్కువే, చిన్న మంటలోనే, సిమ్లోనే పెట్టాలా? లేకపోతే మాడిపోతాయి. ఎక్కువ మంట పెడితే తొందరగా మాడిపోతుంది, లోపల అది ఉడకదు. ఓకే అమ్మా, ఏదైనా కానీ ఈరోజు ఈ వంట వల్ల నాకు చిట్కా తెలిసింది. ఏంటంటే మనం పోపులో ఒక చిటికెడు ఉప్పు వేస్తే ఆ పదార్థాల్లో ఉన్న సువాసనలన్నీ ఇలా బయటికి వస్తాయి. పర్వాలేదే, రోజుకి బాగానే నేర్చుకుంటున్నావు. ఉప్పు వేస్తే దీని సువాసన బయటకు వస్తుందని తెలుసుకుంటున్నావు అనమాట. ఎవరి ట్రైనింగ్ మరి. ఇది మిక్స్ చేసేసామా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆ అన్నంలో కలిపేస్తాం. ఉల్లిపాయలతో ఈ గార్లిక్ ఇంకా అల్లం పేస్ట్, అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లో కలిపేసాం. సో ఇప్పుడు అది మనం అన్నంలో కలపబోతున్నాం. ఓకే, అన్ని వేగాయి కదా, మంట పెంచేసాను. ఓకే, బ్రౌన్ కలర్ గా మారిపోయింది, కొద్దిగా వేగింది అది కూడా, పేస్ట్ కూడా. ఇది దాంట్లో వేసి ఇది కూడా రైస్ లో వేసేసి ఇప్పుడు వీటిని కలిపేయాలా అమ్మా? అన్నం పొడిగా ఉండాలి, దీనికి పొడిగా ఉంటే బాగుంటుంది. మరి కలిపేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా, అన్నం ముద్ద అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఇది వేసేసాం కదా, షాయి మూత పెట్టాము, రెడీ అయిపోయిందా? అయిపోయింది. కాకపోతే దీనికి ఇంకొక పోపు ఉంది. ఏంటి? కొత్తిమీర కాదు, కరివేపాకు. ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఒక 4-5 కరివేపాకు వేసుకుంటే. అమ్ములు, నీకు తెలుసా కరివేపాకు ఎందుకు వాడతారో? కళ్ళకి మంచిది. కళ్ళకి మంచిది, డైజెషన్కి మంచిది. నువ్వు చిన్నప్పుడే నాకు తినిపించి ఉంటే ఈ స్పెక్స్ వచ్చేవి కాదు కదా. పటపట అంటున్నాయి కదా, అవును, తీసి దాంట్లో వేసేద్దాం. ఓకే, ఫైనల్గా కరివేపాకుతో మనం పోపు వేసాము. అన్నం ఉడికిచ్చేసి ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు, కిస్మిస్, ఒక పచ్చిమిరపకాయ వేగింది. దీనిలో నుంచి మనం ఈ గార్నిష్ ముందేసేస్తాం. అల్లం ఇంకా వెల్లుల్లి, ఉల్లిపాయలతో ఈ పేస్ట్ మిక్స్ చేస్తాం. మనం ఆ అన్నంలో కలిపేస్తాం. ఫైనల్గా కరివేపాకుతో మనం పోపు వేసాం.
ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట